నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు స్కందుని యొక్క ప్రభావాన్ని వివరిస్తూ ఉన్నారు. స్కందుడు ఎంత గొప్పవాడు, అలాగే స్కందుడు సేనాధిపతిగా వచ్చిన తర్వాత జరిగినటువంటి వృత్తాంతాలను తెలుపుతూ ఒకసారి భద్రవటానికి పరమశివుడు వెళ్ళాడు. వెళ్ళే సందర్భంలో అతన్ని చుట్టుముట్టి సమస్త దేవతలు కూడా అతన్ని సేవిస్తూ ఉన్నారు. ఆ ప్రయాణ సందర్భంలోనే రాక్షసులందరూ పెద్ద సంఖ్యలో వారందరూ కూడా వచ్చి దేవతలపైన యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం జరుగుతుంది. ఒకవైపు దైత్యులందరూ కూడా వారు దేవసేన పైన దండెత్తి వచ్చి ఇక యుద్ధం అయిపోయింది, దేవతలందరూ కూడా ఓడిపోయారు అనే సందర్భంలో ఇంద్రుని యొక్క ఉత్సాహపరిచేటువంటి మాటల ద్వారా పునః దేవసేన విజృంభించింది. ఇక వీరు విజయాన్ని పొందుతున్నారు అనే సందర్భంలో చివరికి మహిషుడు అనే ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుని యొక్క ప్రభావం చేత దేవతలందరూ కూడా ఓడిపోయే స్థితికి వచ్చారు. మహిషుడనే రాక్షసుడు, మహిషాసురుడు కాదు, మహిషుడనే రాక్షసుడు. ఎందుకంటే మహిషాసురుడిని ఓడించి సంహరించిన వారు అమ్మవారు. అందుకోసమే ఆవిడని మహిషాసుర మర్దినిగా కొలుస్తూ ఉంటాం. ఆ మహిషాసుర మర్దిని యొక్క కుమారుడైన స్కందుడు కూడా మహిషుడనే రాక్షసుడిని వధించాడు. ఆ వృత్తాంతాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఆ మహిషుడనే రాక్షసుడు ఎలా వచ్చాడు, ఎలా ఉన్నాడు అంటే తేతం ఘనైరివాదిత్యం దృష్ట్వాసం పరివారితం తబుద్యత గిరిం రాజన్ వ్యద్రవంతదివోకసః. మేఘాలన్నీ కూడా ఒకవైపుగా వస్తే ఆ మేఘాలపైన వచ్చేటువంటి సూర్యుడు ఎంత ప్రకాశంతో వస్తాడో, ఒకవైపు సూర్యుడు చిన్నగా కనిపిస్తాడు, కానీ అతని చుట్టుముట్టుండేటువంటి మేఘాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ విధంగా ఈ మహిషాసురుడనే రాక్షసుడు పెద్ద శరీరంతో వచ్చాడు. అలాగే తన శరీరం కన్నా పెద్దదైనటువంటి ఒక కొండను చేతిలో పట్టుకుని వస్తున్నాడు. అటువంటి ఆ భయానకమైనటువంటి రూపాన్ని చూసి దేవతలందరూ కూడా పారిపోసాగారు. అథాభిద్రుత్య మహిషః దేవాంశ్చిక్షేపతం గిరిం పతతాతేన గిరిణ దేవ సైన్యస్య పార్థివ భీమరూపేణ నిహితం అయుతం ప్రాపతద్భువి. ఓ ధర్మరాజా, ఆ మహిషుడనే రాక్షసుని యొక్క ప్రభావాన్ని ఏమని వివరించను? ఎందుకు అంటే దేవతలందరూ కూడా వెంబడించి తను సంహరిస్తూ ఉన్నాడు. ఇంద్రుని యొక్క మాటలతో విర్రవీగి మాపైన దండెత్తి వస్తారా మీరంతా? అలాగే నా ప్రభావాన్ని చూడండి, నా శక్తి సామర్థ్యాలు ఏమిటో మీకు చూపిస్తానని తన చేతిలో ఉండేటువంటి కొండల యొక్క రాళ్లను వారిపైన విసురుతూ ఉన్నాడు. అలాగే తన చేతిలో ఏదైతే పెద్ద పర్వతం ఉన్నదో ఆ పర్వతంతో దేవతలను మనం ఏ విధంగా అయితే చిన్నపిల్లలు ఆడుకునే సందర్భంలో చిన్న చేతిలో ఉండేటువంటి ఒక తట్టలాంటి సాధనతో చిన్న చిన్న చీమలను చంపుతూ ఉంటారో ఆ విధంగా తన చేతిలోని కొండలతో దేవతలు నుజ్జు చేస్తున్నాడు. ఒక్కొక్కసారి కొట్టినప్పుడు కూడా అయుతం ప్రాపతద్భువి, ఒక్కసారి కొట్టడం వలన 10,000 మంది చనిపోతున్నారు. అంత పెద్ద కొండను తన చేతిలో అవలీలుగా ధరించాడు. ఒక చిన్న బంతిని మనం చేతిలో ఎలాగైతే పట్టుకుంటామో అంత పెద్ద కొండని తన చేతిలో పట్టుకుని ఒక్కొక్క దెబ్బకు కూడా 10,000 మందిని తను సంహరిస్తూ తను దేవసైన్యం పైన యుద్ధానికి వచ్చాడు. అటువంటి గొప్ప పరాక్రమం పొందినవాడు ఈ మహిషుడనే రాక్షసుడు. అథతైర్దానవై సార్ధం మహిషస్త్రాసయన్ సురాన్ అభ్యద్రవద్రణేతూర్ణం సింహ క్షుద్రమృగానివ. ఇంతవరకు కూడా భయపడి దైత్య సైన్య పరిగెత్తి పారిపోతూ ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈ మహిషుడనే రాక్షసుని యొక్క అండ చూసినటువంటి ఆ దైత్య సైన్యం మొత్తం కూడా తిరిగి మళ్ళీ మరొకసారి దేవతలపైన దండెత్తి వస్తూ దేవతలను ఒకవైపు మహిషుడు సంహరిస్తున్నాడు. అలాగే దైత్యులు కూడా వారు కూడా సంహరిస్తూ ఏ విధంగా అయితే ఒక సింహము క్షుద్రమైనటువంటి మృగాలను
అనగా నక్క అయినా లేకపోతే జింక అయినా అవన్నీ కూడా ఒకేసారి సింహం పైన దండెత్తడానికి వచ్చినా కూడా ఒకే ఒక సింహము క్షుద్రమృగాలను ఏ విధంగా అయితే సంహరిస్తుందో అదేవిధంగా మహిషుడు కూడా తన పైన దండెత్తి వచ్చేటువంటి పెద్ద పెద్ద దేవతలను చిన్న చిన్న దేవతలను దేవతల యొక్క సైన్యాన్ని తను వధిస్తూ ఉన్నాడు. తమాపతంతం మహిషం దృష్ట్వా సేంద్రా దివౌకసః వ్యద్రవంతరణే భీతాః వికీర్ణాయుధకేతనాః. అంతమాత్రం కాదు, అలా పారిపోతూ ఉన్నారు దేవతలందరూ కూడా. పారిపోతూ ఉన్న వారిని కూడా వదలటం లేదు మహిషుడు. తను వెంబడించి వారిని సంహరిస్తూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప పరాక్రమాన్ని చూసి ఇక తమ మర్యాదా సూచకమైనటువంటి కేతు అనగా ధ్వజము, ఆ ధ్వజము వద్దు, ఈ ఆయుధము వద్దు, ఈ యుద్ధమే వద్దురా బాబు అంటూ దేవతలందరూ కూడా ఎంతో ఆర్తనాదాలు చేస్తూ కొన్ని కాళ్ళు చేతులు విరిగిపోయినా కూడా ప్రాణముంటే చాలు అనే భావనతో భయంతో వారందరూ కూడా యుద్ధంలో పారిపోతూ ఉన్నారు. తతస్స మహిష క్రుద్ధః తూర్ణం రుద్రరథం యయౌ అభిద్రుత్య చ జగ్రాహ రుద్రస్య రథకూబరం. ఇక మహిషుడికి తెలిసిపోయింది వీరందరూ కూడా పరమశివుని సేవించడం కోసం ఆ పరమశివుడిని చుట్టుముట్టి వీరందరూ కూడా సేవిస్తున్నాడు కదా, ఆ పరమశివుడినే వధిస్తే అయిపోతుంది కదా అనే ఒక అహంకారంతో ఎక్కడైతే ఎవరినైతే తాకకూడదో వారిపైన యుద్ధానికి వెళుతున్నాడో ఆ మూర్ఖుడు. పరమశివుని పరాక్రమం ముందు మహిషుడెంత? ఒక చిన్న పెద్ద అగ్ని యొక్క జ్వాల ముందు ఒక చిన్న పురుగులాగా ఈ మహిషుడు. కానీ ఏ స్థలాన్నైతే ముట్టుకోకూడదో, ఎవరిపైన అయితే యుద్ధానికి వెళ్ళకూడదో అటువంటి పరమశివుని ఎదురు వేసుకుంటూ ఆ పరమశివుని రథం ఏదైతే ఉందో కాంచన రథం, బంగారు రథం, ఆ బంగారు రథానికి కాడికి కట్టిన ఒక నొగ ఏదైతే ఉంటుందో ఆ నొగను పట్టుకుని అతనిపైన యుద్ధానికి వెళ్ళిపోగా యథా రుద్రరథం క్రుద్ధః మహిష సహసాగతః రేసతు రోదసీ గాఢం ముముహుశ్చ మహర్షయః. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దేవతలకు ఆశ్చర్యం, దైత్యులకు కూడా ఆశ్చర్యం. ఎందుకంటే దైత్యులకు కూడా ఆరాధింపబడే దైవము ఆ పరమశివుడు. అటువంటి పరమశివుడి పైనే యుద్ధానికి వెళుతున్నావు కదయా, ఎంత మూర్ఖుడివి నీవు అని అందరూ కూడా దూషిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. భూమ్యాకాశాలలో పెద్ద కోలాహలం రేగుతోంది. మహర్షులందరూ కూడా భయభ్రాంతులైపోయారు. పరమశివుడు అకస్మాత్తుగా మూడవ కంటిని తెరిస్తే ఏమవుతుందో ఏమో, ఇతన్ని పరమశివుడు ఎలా వధిస్తాడో ఏమో అనే ఒక ఉత్సుకతతో వారందరూ కూడా ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. కానీ అనతంశ్చ మహాకాయాః దైత్యా జలధరోపమాః ఆసీచ్చ నిశ్చితం తేషాం జితమస్మాభిరిత్యుత. రాక్షసుల్లో కొందరు మూర్ఖులు కూడా ఉంటారు. వారందరూ కూడా హర్షాతిరేకాలు అక్కడ వారు ధ్వనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మహిషుని యొక్క పరాక్రమం ముందు పరమశివుడు కూడా ఓడిపోతాడు, ఇక జయం మనదే, వారిపైన మరొక్కసారి మేము జయాన్ని పొందుతున్నాము అని వారందరూ కూడా తమ శరీరాన్ని పెంచుతూ ఉన్నారు. ఒక్కొక్కరు కూడా మేఘాల్లా విశాలమైనటువంటి శరీరాన్ని పెంచుతూ ఎంతో గంభీరంగా గర్జిస్తూ మాదే జయము, మేము యుద్ధంలో జయిస్తాము అని వారందరూ కూడా గట్టిగా ఆ విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. తథా భూతేతు భగవాన్ అనహన్ మహిషం రణే సస్మారచ తదా స్కందం మృత్యుం తస్య దురాత్మనః. కానీ చూడండి, పరమశివునికి ఎంతైనా శక్తి సామర్థ్యాలు ఉండవచ్చుగాక, కానీ దైవ నిర్ణయం, దైవ సంకల్పం వలన ఎవరి చేత వధింపబడతారనే ఒక నిర్ణయం జరిగింది కాబట్టి పరమశివుడు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నవాడై తనకు అంత ఆ మహిషుడనే రాక్షసుడిని సంహరించే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అతన్ని సంహరించలేదు. అనహన్ మహిషం రణే, అతన్ని సంహరింపక వెంటనే తన మనస్సులో స్కందుడిని స్మరించాడు. ఇంతకుముందు కూడా కార్తికేయుడు చెప్పాడు, స్వామి ఎప్పుడైతే మీరు నన్ను స్మరిస్తారో అనగా ఆజ్ఞాపిస్తారో వెంటనే మీ ముందు వాలి మిమ్మల్ని సేవించుకుంటానని తను ప్రకటించాడు. కాబట్టి ఆ స్మరణకు అనుగుణంగానే వెంటనే స్కందుడు అక్కడికి వచ్చాడు. స్కందుడు అంటే ఎవరో కాదు, ఈ మహిషుని యొక్క మృత్యువు. ఈ మహిషుని కారణంగానే అక్కడ స్కందుడు పుట్టడం జరిగింది. కాబట్టి అటువంటి మహిషుడి ముందు స్కందుడు వచ్చాడు. మహిషోపి రథం దృష్ట్వా రౌద్రౌ రుద్రస్య చానదత దేవాన్ సంత్రాసయన్శ్చాపి దైత్యాంశ్చాపి ప్రహర్షయన్. భయానకమైనటువంటి రూపం కలిగిన ఆ మహిషాసురుడు ఆ పరమశివుని యొక్క రథాన్ని చూశాడు.
రథం మొత్తం కూడా బంగారంతో వెలిగిపోతుంది. అటువంటి రథాన్ని చూసి, ఆ రథం యొక్క సౌందర్యాన్ని చూసి తను అహంకారాన్ని పొందినవాడై, ఒకవైపు సంతోషం, తను యుద్ధంలో గెలుస్తున్నాడని ఆ సంతోషంతో తను గట్టిగా గర్జించాడు. అతనికి గర్జనకు అనుగుణంగానే దైత్యసేన మొత్తం కూడా ఇక మేమే జయం పొందామని వారందరూ కూడా నిశ్చయించుకున్నారు. దేవతలందరూ కూడా మాటి మాటికి దుఃఖాన్ని పొందుతున్నారు. తతస్తస్మిన్ భయే ఘోరే దేవానాం సముపస్థితే ఆజగామ మహాసేనః క్రోధాత్ సూర్య ఇవజ్వలన్. ఆ విధంగా దేవ సైన్యం మొత్తం కూడా ఆక్రోషిస్తూ ఉంటే, అనగా దుఃఖిస్తూ ఉండే దైత్య సైన్యం మొత్తం కూడా సంతోషంతో విర్రవీగుతూ ఉంటే, ఆ విషమ స్థితిలో మహాసేనుడు క్రోధంతో వెలిగిపోయేటువంటి సూర్యునిలాగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సామాన్యంగా సూర్యుని చూస్తేనే మనకు కళ్ళు రెండు కూడా మూసుకోవలసి వస్తుంది. కానీ క్రోధంతో వచ్చే సూర్యుని మనం ఊహించుకోలేము. అటువంటి సూర్యుని వలె ప్రకాశం కలిగిన ఆ స్కందుడు రణరంగాన్ని ప్రవేశించాడు. అతను ఎలా ఉన్నాడు అంటే, లోహితాంబర సంవీత, లోహిత స్రగ్విభూషణ, లోహితాశ్వో మహాబాహు, హిరణ్య కవచ ప్రభు. ఆ కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి ఎర్రటి వస్త్రాలు ధరించాడు. అనగా మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఆ ఎక్కడికి వెళ్ళే నిమిత్తమేమి, దానికి తగ్గట్టు వస్త్రాలు, ఆయుధాలు ఉండాలి. శుభకార్యాలకు వెళ్ళే సందర్భంలో ఒక రకమైన వస్త్రాలు, అలాగే వేరే కార్యాలకు వెళ్ళే సందర్భంలో కూడా అటువంటి వస్త్రాలనే ధరించాలి. ఇది దేవతల యొక్క సంప్రదాయం. మనుషులు కూడా అదే విధంగా ఉండాలనే చూపడం కోసం కార్తికేయుడు కూడా తను ఈ యుద్ధానికి వచ్చే సందర్భంలో ఎర్రటి వస్త్రాలను ధరించాడు. ఈ కాలంలో కూడా మనం ఎర్ర రంగుని కాస్త ప్రమాదకరమని అనుకుంటాం కదా. స్కందుడు అదే చూపిస్తున్నాడట. నేను ప్రమాదకారిని, నా జోలికి రావద్దు అని తను చెప్పగానే చెబుతూ ఉన్నాడు. నా జోలికి రావద్దు, నా సైన్యం అనగా దేవ సైన్యం ఏదైతే ఉందో దాని జోలికి వస్తే మిమ్మల్ని నేను వదలను అనే ఒక సూచకంగా ఎర్రటి వస్త్రాలను, ఎర్రటి పూల మాలలను, ఎర్రటి ఆభరణాలను, అలాగే ఎర్రటి అశ్వాలతో పూంచినటువంటి రథాన్ని కూడా అధిరోహించి బంగారు కవచాన్ని ధరించి యుద్ధరంగంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవసేనానిని చూసిన వెంటనే దేవతలందరూ కూడా హర్షాతిరేకాన్ని సూచిస్తూ ఉన్నారు. రథమాదిత్య సంకాశం ఆస్థిత కనక ప్రభం తం దృష్ట్వా దైత్యసేనాస వ్యద్రవత్ సహసారణే. ఆయన సూర్యునితో సమానంగా ప్రకాశిస్తున్నటువంటి రథం పైన విరాజమానుడై ఉన్నాడు. అతని శరీర వర్చస్సుని, అలాగే సువర్ణ కాంతిని కూడా చూసినటువంటి దేవతలందరూ కూడా హర్షాతిరేకాన్ని సూచిస్తూ ఉంటే ఇక దైత్యులకి తెలిసిపోయింది, ఇక మనకు అపజయం అనేది తథ్యము. ఈ మహిషుడు త్వరలోనే వధించబోతున్నాడు అనే భయంతో వారందరూ కూడా పలాయనాన్ని చిత్తగించారు. వారందరూ కూడా పారిపోతున్నారు, గట్టిగట్టిగా ఏడుస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. సచాపి తాం ప్రజ్వలితాం మహిషస్య విదారిణీం ముమోచ శక్తిం రాజేంద్ర మహాసేనో మహాబలః. స్కందుడికి అనగా సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువసేపు యుద్ధం చేయడం అనేది నచ్చదు. తొందరగా యుద్ధాన్ని ముగించాలి, ఎందుకంటే అంత శక్తి పరాక్రమాలు ఉన్నాయి కాబట్టి. వెంటనే ఆ మహిషాసురుడి పైన ప్రజ్వలించే తన శక్తిని ఆయుధాన్ని ప్రయోగించాడు. అది దాని సామర్థ్యాన్ని కూడా చెబుతున్నారు. అది మహిషస్య విదారిణి, ఆ మహిషురుడిని చీల్చి చెండాడగలే సామర్థ్యం కలిగినటువంటి ఆ శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించగా సాముక్తాభ్యరతస్య మహిషస్య శిరోమహత పపాత భిన్నే శిరసి మహిషః త్యక్త జీవితః. ఎప్పుడైతే ఆ ఆయుధాన్ని ప్రయోగించాడో ఆ కుమారస్వామిచే ప్రయోగింపబడిన ఆయుధము మెరుపు వేగంతో వెళ్ళి అతని శిరస్సుని ఖండించింది. ఇక అతని శరీరం అనేది కింద పడిపోయింది. అప్పుడు పతతా శిరసా తేన ద్వారం షోడశ యోజనం పర్వతాభేన విహితం తదా గమ్యం తతోభవత్. అతని పెద్ద కాయం, అతని శరీరం ఎంత ఉన్నది అంటే అతని శరీరం గురించి చెప్పలేదు కానీ అతని శిరస్సు గురించి మాత్రమే చెబుతున్నారు. అతని శిరస్సే 16 యోజనాల విస్తీర్ణం ఉందట. అటువంటి పర్వతప్రాయమైనటువంటి అతని శిరస్సు కింద పడి తద్వారా అక్కడికి వెళ్ళేటువంటి ఒక దారి మూసుకుపోయింది. అంత పెద్ద శరీరాన్ని పొందినవాడు ఆ మహిషుడు. తద్వారా ఏమైందంటే ఉత్తరా కురవస్తే గచ్చంతు అద్య యథాసుఖం క్షిప్తా సాశక్తి హత్వా శత్రూన్ సహస్రశః స్కందః స్తమనుప్రాప్త దృశ్యతే దేవదానవైః. ఉత్తర కూరు భూమిలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా
తద్వారా ఏమైందంటే ఒకవైపు ద్వారం మూసుకుపోయింది, మరొక వైపు వారికి ద్వారం తెరవబడినది. అనగా ఆ శిరస్సు అలా వెళుతూ అది దొర్లుకుంటూ వెళుతూ అక్కడ ఉన్నటువంటి కొండ శిఖరాలను తొలిచి కింద వేసేసింది. తద్వారా ఒకవైపు ద్వారం ఏర్పడింది. ఆ శిరస్సు ఎక్కడైతే పడిందో అక్కడ ద్వారం అనేది మూసుకుపోయింది. ఎక్కడైతే ద్వారం తీయబడినదో అక్కడ ఉత్తర కురుభూమిలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా రావడానికి ఒక వీలు కలిగినది. ఆ విధంగా ఒక ఆయుధాన్ని ప్రయోగించడం, ప్రతిసారి కూడా అతను ఆయుధాన్ని ప్రయోగిస్తే ఆ ఆయుధం మరొకసారి అంతే శక్తిని పొందిదే ఇతని చేతికి వస్తుంది. ఈ విషయాన్ని మహర్షి గారు ఇక్కడ ఎందుకు ఉల్లేఖిస్తున్నారంటే, సామాన్యంగా ఒక ఆయుధాన్ని ఒకసారి మాత్రమే, అనగా ఒక అస్త్రాన్ని ఒకసారి మాత్రమే ప్రయోగించగలం. లేకపోతే ఎంతో శక్తి సామర్థ్యాలు ఉంటే కానీ దాన్ని మరొకసారి మనం ప్రయోగించలేం. ఉదాహరణకి ఆగ్నేయాస్త్రాన్ని మనం ఒకసారి ప్రయోగించామంటే పునః ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకొని ఆ దేవుని యొక్క, అనగా అగ్నిదేవుని యొక్క ప్రసాదం వలన రెండవసారి ప్రయోగించవచ్చు. ఒకసారి మాత్రమే ప్రయోగించబడినదే ఒక్క శక్తి, అనగా ఒక్క జపానికి ఇంత జపం అనేది ఉంటుంది, ఆ జపానికి అంత మాత్రమే సామర్థ్యం ఉంటుంది. కానీ ఈ శక్తి అనే ఆయుధానికి ఎంత సామర్థ్యం ఉందంటే, అనగా సుబ్రహ్మణ్య స్వామికి ఉన్నటువంటి శక్తిని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అతని శక్తి ఎంత అంటే ఆ ఆయుధాన్ని ఎన్నిసార్లు ప్రయోగించినా కూడా అంతే ప్రభావం కలిగినదై అతని చేతిలో మరొకసారి వస్తుంది. అంత గొప్ప శక్తి సామర్థ్యాన్ని పొందినవాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి. అలాగే అతని ఆయుధ పాటవాన్ని చూస్తూ దానవులందరూ కూడా నిశ్చేష్టులైపోయారు. ఎంతో కాలం ఎంతో తపస్సు చేస్తే గాని ఇంత గొప్ప సామర్థ్యం పొందినటువంటి ఈ మహిషుడు రాక వలన మనకు యుద్ధం అనేది తథ్యమని అనుకున్నాము, యుద్ధంలో జయం అనే తథ్యం అనుకున్నాము. కానీ సుబ్రహ్మణ్య స్వామి వారు వచ్చి క్షణంలోనే ఆ యుద్ధం యొక్క తంత్రాన్ని మార్చివేశారు కదా, ఇతని ప్రభావం ఎంత ఉండవచ్చు అని వారందరూ కూడా, దేవతలు దానవులందరూ కూడా ఆశ్చర్యంతో అక్కడ చూడసాగారు. ప్రాయశ్చరైర్ వినిహత మహాసేనేన ధీమత శేషా దైత్యగణా ఘోరా భీతాస్త్రస్తా దురాసదైః స్కంద పారిషదైర్హత్వా భక్షితాశ్చ సహస్రశః. మహాబుద్ధిశాలి అయినటువంటి, అలాగే తీక్ష్ణమైనటువంటి ఆయుధాన్ని కలిగినటువంటి ఆ స్కందుని యొక్క ప్రభావాన్ని అందరూ కూడా అక్కడ పొగుడుతూ ఉన్నారు. ఇక స్కందుని యొక్క పార్షదులు ఎవరైతే ఉంటారో సేన, వారందరూ కూడా రాక్షసులని సంహరించసాగారు. ఇక ఈ రాక్షస సేన అనేది నిశ్శేషంగా ఉండాలి, అనగా ఒక్కరిని కూడా మిగల్చకూడదు. కాబట్టి వారందరూ కూడా, అనగా స్కందుని యొక్క సైన్యంలో ఉండే వారందరూ కూడా రాక్షస సేనను అలా నోట్లో వేసుకుని మింగుతూ ఉన్నారు. ఆ విధంగా యుద్ధం అనేది క్రూరంగా సాగుతూ ఉన్నది. దానవాన్ భక్షయంతస్తే ప్రపిబంతశ్చ శోణితం క్షణ నిర్దానవం సర్వం అకార్షు భృషహర్షితాః. ఆ స్కందుని యొక్క పార్షదులందరూ కూడా రణరంగంలో మిగిలినటువంటి రాక్షసులను భక్షించి వారి రక్తాన్ని పానం చేస్తూ ఒక్క క్షణంలోనే ఆ రణరంగంలో ఒక్కడు కూడా దానవుడు లేకుండా మొత్తాన్ని కూడా వారు వధించారు. తమాంసీవ యథా సూర్యో వృక్షానగ్నిర ఘనా ఖగః తథా స్కందో జయచ్చత్రూన్ స్వేన వీర్యేణ కీర్తిమాన్. స్కందుడు ఆ యుద్ధాన్ని ఎలా ముగించాడు అనే దానికి చాలా సుందరమైనటువంటి వర్ణనను మహర్షి గారు ఇక్కడ ఇస్తున్నారు. సూర్యుడు తన రాక చేత మబ్బులను పారదోలి చీకటిని పారదోలినట్టు, అలాగే అగ్నిదేవుడు వచ్చి వనంలో ఉండేటువంటి క్రూరమైనటువంటి ముళ్లతో కూడిన వృక్షాలను కాల్చివేసినట్లు, వాయువు వచ్చి మేఘాలను పారద్రోలి సూర్యుని యొక్క కాంతిని ప్రపంచానికి అందినట్టుగా అత్యంత పరాక్రమశాలి అయినటువంటి ఆ కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి రాక్షసులందరిని సంహరించి దేవతలకు విజయాన్ని అందించాడు. సంపూజ్యమాన స్త్రిదశైః అభివాద్య మహేశ్వరం శుశుభే కృత్తికాపుత్రః ప్రకీర్ణాంశురివాంశువాన్. ఇక దేవతలందరూ కూడా అతని స్తోత్రం చేస్తున్నారు. ఇంద్రాది దేవతలు అతన్ని సత్కరించారు. అంత సత్కరించిన తర్వాత అతని వినయం అనే గుణాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. కార్తికేయుని యొక్క వినయ గుణం ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా, ఎన్ని విజయాలను పొందినప్పటికీ కూడా తన తండ్రి అనగా పరమశివుడి దగ్గరికి వచ్చి అతనికి నమస్కరించాడట కార్తికేయుడు. నేనింత యుద్ధం చేశాను, ఎవరికి కాని పని నేను చేశాను అనే భావన ఒక్క కోణాన్ని కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామిలో కనబడటం లేదు. అంత సుగుణ సంపన్నుడైనటువంటి ఆ కృత్తికాపుత్రుడు, అలాగే స్వాహాదేవి కుమారుడు, వీరందరూ కూడా ఉమాదేవి యందు ఆవహించి, ఉమాదేవి యందు రుద్రుని యొక్క తేజస్సు ద్వారా పుట్టినటువంటి ఆ కుమారస్వామి తను తన తండ్రి గారైనటువంటి పరమశివునికి నమస్కరించాడు.
నశ్చ శత్రుర్యతా స్కందః ప్రయాతస్తు మహేశ్వరం తదా బ్రవీన్ మహాసేనం పరిష్వజ్య పురందరః. శత్రు సంహారం చేశాడు. అలాగే తమ యొక్క సన్మానాన్ని పొంది తన తండ్రికి వచ్చి తన తండ్రికి నమస్కరించినటువంటి ఆ స్కందుడిని చూస్తూ, సుబ్రహ్మణ్య స్వామిని చూస్తూ హృదయానికి హత్తుకుని పరిపూర్ణమైనటువంటి మనసుతో ఇంద్రుడు ఈ విధంగా చెబుతున్నాడు. బ్రహ్మదత్తవర స్కంద త్వయాయం మహిషో హతః దేవతా తృణ సమాయస్య బభూవుర్జయతాంబర. ఓ స్కంద, ఈ మహిషుడనే రాక్షసుని యొక్క ప్రభావాన్ని ఏమని చెప్పగలను? ఎందుకంటే చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఎన్నో వరాలను పొంది, అజయత్వాది వరాలను పొంది, ఎన్నో ఆయుధ సంపత్తిని పొందినవాడు ఈ మహిషుడు. వీడి ముందు మేమందరూ కూడా తృణసములము, అనగా గడ్డిపోచ సమానంగా మారిపోయాం. మమ్మల్ని అందరూ కూడా అలా వధిస్తూ వెళ్తున్నాడు. కానీ నీ వలన మేమిప్పుడు జయాన్ని పొందాము. సోయం త్వయా మహాబాహో శమితో దేవకంటకః శతం మహిషతుల్యానాం దానవానాం త్వయారణే. అటువంటి దేవకంటకుడు, దేవతలకు కంటక అనగా ముళ్ళుతో సమానమైనటువంటి అనేక బాధలను ఇచ్చేటువంటి ఈ మహిషుడనే రాక్షసుడిని నీవు వధించావు. అలాగే ఇతని భటులు, సైన్యం అందరూ కూడా ఎటువంటి వారో తెలుసా? శతం మహిషతుల్యానాం, 100 ఆంబోతులకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయో అంత శక్తి కలిగిన వారు ఈ వీరి సైన్యం మొత్తం కూడా. వారిని కూడా వధించావు, నీవు వధించావు. అలాగే నీ పారిషాదులందరూ కూడా వధించారు. అటువంటి నీ వలన మేము జయాన్ని పొందాము. నిహతం దేవశత్రూణాం యైర్వయం పూర్వతాపితాః తావకైర్భక్షితాశ్చాన్యే దానవా శతశంఘషః. ఇతని యొక్క బాధ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో కూడా మమ్మల్ని బాధిస్తూనే ఉన్నాడు. అటువంటి వాడు, అలాగే వాని యొక్క పరివారాన్ని కూడా నీవు నీ పరివారం మొత్తం కలిసి కూడా వధించారు. ఈ కాలంలో మాకొచ్చినటువంటి ఆనందాన్ని ఏమని చెప్పగలము? అజేయస్త్వం రణేరీణాం ఉమాపతిరివ ప్రభుః ఏతత్తే ప్రథమం దేవ ఖ్యాతం కర్మ భవిష్యతి. స్కందుడు పుట్టిన తర్వాత మొట్టమొదటి యుద్ధం ఇదే. ఆ మొట్టమొదటి యుద్ధంలోనే క్షణంలోనే జయాన్ని పొందావు కదయ్యా. ఇక ఇటువంటి నీ పరాక్రమం గురించి నేను ఏమని చెప్పగలను? నీకు ఎవరు సాటి లేరు. సాక్షాత్తుగా నీ తండ్రి గారు ఉమాపతి అయినటువంటి పరమశివునికి సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాడివి. ఈ మహిషునితో పాటు జరిగినటువంటి యుద్ధం ఏదైతే వృత్తాంతం ఉందో, ఈ వృత్తాంతము లోకప్రథితం, లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. త్రిషు లోకేషు కీర్తిశ్చ తవాక్షయ్యా భవిష్యతి వశగాశ్చ భవిష్యంతి సురాస్తవ మహాభుజ. ఈ వృత్తాంతం మొత్తం కూడా 3 లోకాల్లో ఎంతో ప్రసిద్ధిని పొందుతుంది. అలాగే మేమందరం కూడా నీ వశవర్తులుగా ఉంటాము. నీ పాలనలో మేమందరం కూడా సుఖంగా ఉండగలమనే ఒక స్వాస్థ్య చిత్తంతో మేమున్నాము. మహాసేనమేవ ముక్త్వా నివృత్త సహ దైవతైః అనుజ్ఞాతో భగవత త్ర్యంబకేణ శచీపతి. ఆ మహాసేనానితో అలా చెప్పిన తర్వాత శచీపతి అయినటువంటి ఇంద్రుడు శంకరుని యొక్క అనుమతితో దేవతలతో కలిసి తను స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేవతలందరూ కూడా వారి వారి స్థానాలకి చేరుకున్నారు. గతో భద్రవటం రుద్రో నివృత్తాశ్చ దివౌకసః ఉక్తాశ్చ దేవారుద్రేణ స్కందం పశ్యత మామివ. దేవతలందరూ కూడా అలా వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యారు. ఆ సందర్భంలో పరమశివుడే ఒక ఘోషణ చేస్తున్నాడు. అందరికీ పిలిచి ఒక మాట చెప్తాను వినండి. నన్ను ఏ విధంగా అయితే చూస్తారో నా కుమారుడైనటువంటి స్కందుడిని కూడా నాలాగే మీరు చూడండి అని వారిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అనగా అంత బలపరాక్రమాలు కలిగినవాడు, అలాగే అంత్య శక్తి సామర్థ్యాలు కలిగినవాడు, అలాగే దీనికోసమే పుట్టాడు, శత్రువధ కోసమే పుట్టాడు. కాబట్టి ఇతన్ని అందరూ కూడా సత్కరించండి. సహత్వా దానవగణాన్ పూజ్యమానో మహర్షిభిః ఏకాన్యైవాజయత్ సర్వం త్రైలోక్యం వహ్నినందనః. అగ్నినందనుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి దానవులందరినీ సంహరించి మహర్షుల యొక్క పూజలను అందుకొని ఒకే ఒక్క రోజులో 3 లోకాలకు కంటకుడైనటువంటి ఆ మహిషుడనే రాక్షసుడిని సపరివారంగా వధించాడు. స్కందస్య యైదం విప్రః పఠే జన్మ సమాహితః సపుష్టిమిహ సంప్రాప్య స్కంద సాలోక్యమాప్నుయాత్. ఏకాగ్రచిత్తంతో ఈ స్కందుని ఉత్పత్తిని, అలాగే ఈ స్కందుని యొక్క ప్రభావాన్ని, స్కందుని యొక్క మాహాత్మ్యాన్ని
మహిషుడనే రాక్షసుడైన పొందినటువంటి విజయ వృత్తాంతాన్ని ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే శ్రవణం చేస్తారో వారు ఇహలోకంలో పుష్టిని, అలాగే దేహాంతాన్ని అనగా మరణించిన తర్వాత స్కందుని యొక్క లోకాన్ని కూడా పొందుతారని చెబుతూ ఇక్కడికి 231వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని, ఇక 232వ అధ్యాయంలో స్కందుని యొక్క నామాలను చెబుతున్నారు. ఆ విశేషాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద.